పాప్ గురించి చెప్పాలంటే, పాపం అనే మాటకి పర్ఫెక్ట్ డెఫినిషన్ అతనే. సినిమా చూస్తున్నంత సేపు మనకొక పక్క నవ్వొస్తుంది. ఇంకొక పక్క పాపం కదరా వీడు అని చిన్నగా బాధ కూడా వేస్తుంది. స్టోరీలోకి వెళ్తే ప్రతాప్ ఒక సింపుల్ మిడిల్ క్లాస్ అబ్బాయి. కానీ అతని చుట్టూ ఉండే సిట్యుయేషన్స్ మాత్రం చాలా కాంప్లికేటెడ్. ప్రేమ, పెళ్లి, జాబు ఈ మూడిట్లో ప్రతాప్‌కి ఒక్కటి కూడా సరిగ్గా అవ్వదు. సినిమాలో హీరో ఎలివేషన్స్ ఉండవు, మాస్ డైలాగ్స్ ఉండవు. ఉన్నదల్లా మన పక్కింటి అబ్బాయి పడుతున్న తలనొప్పి మాత్రమే. డైరెక్టర్ ఈ సబ్జెక్ట్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రతి సీన్‌లో న్యాచురాలిటీ ఉంది. ప్రతాప్ ఫేస్‌లో ఉండే ఆ హెల్ప్‌లెస్‌నెస్‌ని చూస్తే ఖచ్చితంగా మనకి మనదే గుర్తొస్తుంది. నాకు ఈ సినిమాలో నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, కామెడీని ఎక్కడా ఫోర్స్ చేయలేదు. ప్రతాప్ పడుతున్న బాధలు చూసి మనం నవ్వుతున్నాము అంటే అది సిట్యుయేషన్ నుంచి వచ్చిన న్యాచురల్ హ్యూమర్. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే చాలా సటిల్‌గా చేశాడు. ఎక్కువ చేసి ఓవర్ యాక్ట్ చేయకుండా ఒక కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్‌ని కళ్ళ ముందు పెట్టారు. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి తగ్గట్టు చాలా బాగున్నాయి. ఒక సింపుల్ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు టీమ్. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్లోగా సాగే డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఫీస్ట్. అది ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ కోరుకునే వాళ్ళకి మాత్రం కొంచెం పేషెన్స్ కావాలి. నన్నడిగితే ఈ వీకెండ్‌కి ఒక మంచి ఎమోషనల్ అండ్ లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్ చూడాలి అంటే 'పాపం ప్రతాప్' ఈస్ ఎ వెరీ గుడ్ చాయిస్. ప్రతాప్ పడుతున్న కష్టాలు చూసి సర్లే మన బతుకు ఇంకా నయమే అని మనం సాటిస్ఫై అవ్వచ్చు. ఓవరాల్‌గా ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్. రిలేటబిలిటీ ఫ్యాక్టర్ చాలా హైగా ఉంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇది మన స్టోరీ. మన చుట్టూ ఉండే ప్రతాప్‌ల స్టోరీ.